హలో గాయ్స్, మళ్ళా ముఖం మీద చేయాలి. నేను బరాబర్ పడతా. సో ఈరోజు డే వన్ 1 డే 2 యాక్చువల్లీ నిన్నంతా రెస్ట్ తీసుకున్నాం. ఆయన ఈరోజు నుంచి డే 1 తిరగడంలో. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎలాగుంది? ఇది మా అక్క టాప్. ఇదేమో ఆజియోలో 250 కొన్నారు పోటీ నుంచి. ఇంకా ఈ చైన్ అండమాన్ నుంచి మా పిన్ని పంపించారు. సో ఇది పండు ఇచ్చింది. ఎలాగుంది చెప్పండి. నా దీనికి వేసుకోగానే దీనికి అందం వచ్చింది కదా నేను వేసుకోగానే. సరే దా. సో ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం అస్సలు ప్లాన్ లేదు. సో చూద్దాం, వెళ్ళే కొద్దీ ఆ వీడియోస్ చూడండి. అండ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? కొంచెం కెమెరా తెప్పు. ఓకే. సో మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ గోల్కొండ వెళ్దాం అనుకున్నాం. అక్కడి నుంచి ఇంకా చూద్దాం ఏమవుతుందో. వెళ్దామని. మా అక్క స్కూటీ ఉంది, ఇది మా అక్క ఇల్లు. సో మా అక్క స్కూటీ మీద వెళ్తాం ఇప్పుడు. మా అక్క ఎక్కడికి వెళ్ళిందంటే అది అసలు ఫస్ట్ థింగ్ రానున్నది. ఆ గోల్కొండ అయితే ఎక్కువ నడాలి అని చెప్పి స్కాచ్ ఉన్నాడు కదా మా చిన్ని కుక్కు, వీడియోలో పెడతాము చూడండి. వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, షిడ్జు దగ్గరికి. ఇంకా మేము అలా ఇక్కడ రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్. ఇది మా అక్క ఇచ్చిన బ్యాగ్. ఈ చిట్టి మిర్రర్ నుంచి చూడండి మొత్తం. ఇది మా అక్క ఇచ్చిన బ్యాగ్. కావాలని చూపిస్తుంది బ్యాగ్స్ కనిపించాలని. పద. నా వైట్ షూ బయటే ఉన్నారా? పద. తాళం వేసి వెళ్ళిపోవడమే. ఇంకా దిగుతుందమ్మా వయ్యారి. ఐ థింక్ ఇది దివాళీకి ముందు రోజు అనమాట. ఫుల్ అప్పుడే దివాళీ రాకముందే బాంబులు కాల్చేస్తున్నారు. ఆబ్వియస్లీ అందరూ అలాగే కాల్చేస్తారు. అంతా నా భయం అంతా స్కాచ్ గడి మీద ఎక్కడ జడిచిపోతాడేమో అని. మేమైతే ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ నా చిన్నప్పుడు ఆల్రెడీ నేను వెళ్ళాను, బట్ పై వరకు ఎక్కలేదు. ఈసారి ఎక్కాలి అని ఫిక్స్ అయ్యి వెళ్తున్నా. కానీ ఫోర్ట్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది, కొత్తగా అనిపించింది నాకు. ఒక 40 minutes లో అయితే రీచ్ అయిపోయాం. ఎండ మాత్రం దుమ్ము దులిపేస్తుంది, స్కిన్ అంతా మండిపోతుంది. లక్కీగా హ్యాండ్స్ కూడా సన్ స్క్రీన్ రాసుకొని వచ్చాను. సో గోల్కొండ ఫోర్ట్కి రీచ్ అయ్యాము. సో లోపల టికెట్ తీసుకోవాలంట. సో చూద్దాం. నేను చిన్నప్పుడు గోల్కొండ ఫోర్ట్కి వచ్చినప్పుడు అయితే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ గోడలో మాట్లాడితే ఆ చివరి గోడకు వినిపిస్తుంది. ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి, అవి చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. సో ఎంత పట్టాలి? వాడిని అలా కమ్మకొట్టడమే నాకు ఇష్టం. ఇంకా టికెట్ అయితే 20 rupees పడింది పర్ హెడ్. ఇంక ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము లోపలికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని పెడితే చాలా మంది రిప్లై ఇచ్చారు. నేను చాలా వరకు వెళ్ళి టేస్ట్ చేశాను, నచ్చింది. అందరూ అయితే మంచిగా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. వాడు దిగుదాం అని చెప్పి ఒక్క చోట దిగాడు అంతే. ఇంక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ దిగలేదు, కానీ నాకు మాత్రం అన్ని ఫొటోస్ తీసాడు. ఇలా మనం ఆపోజిట్ జెండర్తో వెళ్తేనే మనకి కొంచెం కంఫర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఫొటోస్కి ఎక్స్పెక్ట్ చేయరు. అదే అమ్మాయిలు అనుకోండి, వాళ్ళకి ఫొటోస్ కావాలి, మనకి ఫొటోస్ కావాలి, టైం వేస్ట్ తప్ప ఏముండదు. అదే అబ్బాయిలు అనుకోండి, వాళ్ళకి పెద్దగా ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏవో 2-3 తీసేస్తే చాలు, మనకు మాత్రం తీస్తారు అలాగా. కదుపుతున్నావు బాగా మరి కదు ఇలా చేయొట్టించి ఇలా వెళ్ళాలి. ఎంత పైకి ఎప్పుడు ఎక్కుతాము, ఎలా ఎక్కుతాము నాకు కలవలేదు. అదే నువ్వు సగమే కనిపించి పర్లేదు లేదు. నేను మొక్కనే ఉడికి వస్తాను, మొత్తం నన్నే కదా చూసేది. పైకి ఎక్కాలంట గాయ్స్. సో చూద్దాం పండు ఎంతసేపు ఎక్కుతుందో, ఎంతవరకు ఎక్కుతుందో. ప్రెసెంట్ అయితే ఏ నాలెడ్జ్ లేదు దీనికోసం. తర్వాత దీనికి లైక్ తెలుసుకోవాలి దీనికోసం. అక్కడ వాడు ఏం వాక్కుంటున్నాడో, ఎవరు ఎలా పోతున్నారో నాకు అనవసరం. కానీ అక్కడ కెమెరా ఫ్రంట్కి తిప్పియాలి, ఇదే నా బాధ అవుతుంది. అక్కడ పండు ముందే కర్రీది, మళ్ళీ ఇంకా కర్రీ పాడైపోద్ది. సో ఇంకా ముక్కులో పెట్టు. సో ఇంకా చాలా తిరగడానికి ఉంది ఈరోజు. ఇది 6 packs వస్తారు మళ్ళీ. సో ఇంకా చాలా తిరగాలి. ఏ నాలెడ్జ్ లేదు, కానీ నాకు గుర్తులేదు.
దీనికి ఏది గుర్తుండదు. సో ఇది ఫస్ట్ టైం వచ్చాను, తర్వాత మొత్తం చూస్తాను, దీనికోసం నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుంటాను. వీడియోలో చెప్తాదంటే దీనికి వచ్చింది కొంత పిసరా బాబు. వీడియో లాగ్ చేసి పడుతున్నా. గొప్ప అందంగా ఉన్నారా. ఇదంతా ఇచ్చేస్తుంది. దాంతోపాటు ఇది ఇగో చెయ్యి పెడుతుంది పైకి ఎక్కుతున్నప్పుడు. నాకు ఇంకా సొర్రమని లేస్తుంది. ముందే వెయిట్గా ఉంది. ఇకపోతున్నాం, చూద్దాం పండి అంతసేపు ఎక్కుతారు. హాయిస్ వచ్చిందా? జిమ్కి వెళ్తున్నాం కదా, ఎక్కుతాను. ఇంత పైకి నడుస్తున్నామని తెలిసి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు నేను. అక్కడ షాప్ కనిపించింది, ఎక్కువ మంది ఉన్నారని చెప్పి బతకం వేసి తెచ్చుకోలేదు. ఇప్పుడు దోలు తీరిపోతుంది. మాకు కొంచెమే ఎక్కం, ఇద్దరం ఆయేసం స్టార్లు అయిపోయాము. కానీ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కానీ మిట్ట మధ్యాహ్నం వచ్చాం. పైనుంచేమో ఎండ మన బాడీలోని వాటర్ తాగేస్తుంది, చేతిలోనూ వాటర్ బాటిల్ లేదు, పైకేమో స్టెప్స్ ఎక్కాలి. అవా చిన్న స్టెప్స్ కాదు, అన్ని పెద్ద పెద్ద స్టెప్స్. తోలు తీరిపోతుంది. మాలాగా మీరు రాంగ్ టైమింగ్ లో రాకండి, కొంచెం చల్లగా ఉన్నప్పుడే రండి. మా అక్క ఆల్రెడీ చెప్పింది కొంచెం చల్లగా అయ్యాక వెళ్ళండి అని చెప్పి. అబ్బాయి మంచి బాటలు మనం ఎందుకు వింటాం. పండు పైకి ఎక్కలేకపోతుంది. సో దానికోసం నేను ఎక్కుతాను అన్నాను, వీడే ఎక్కట్లేదు. పండు ఎక్కలేకపోతుంది అంట. సో దానికోసం కింద దిగిపోయాం. సో తనకి కాలు నొప్పి రాకూడదు కదా, సో అందుకే దిగిపోతుంది. ఎందుకు వచ్చేసాను అంత పైకి ఎక్కలేము అనుకోని ఇంతే ఉంది డిస్టెన్స్, ఇంకా ఇంతే ఉంది. ఇంతే ఒక అడిగే కానీ వచ్చేస్తుంది. దాని మొహం చూడండి, ఏదో పెద్ద నడిచినట్టే. నా చూడండి ఎంత నీట్గా ఉందో. జిమ్ చేసి ఇప్పుడు నా స్ట్రెంత్ నేను పెంచుకొని నడుస్తున్నాను. వీడు నడట్లేదు. జిమ్ చేస్తే నడిచే స్ట్రెంత్ వస్తుందని నాకు ఎప్పుడే తెలిసింది గాయస్. వీడి వల్ల ఇంకా పైకి ఎక్కకుండా ఫస్ట్ టైం పైకి ఎక్కలేదు, ఇప్పుడు వీడి వల్ల కూడా పైకి. ఫస్ట్ టైం నా వల్ల, నీ వల్ల కాదు. కానీ ఎక్కలే కదా, ఎవరు ఎక్కద్దన్నారు. సో వెళ్తున్నాము ఇప్పుడు. వేరే తెలీదు, ఐకియా లేకపోతే ఎక్కడో చూసి దాన్ని బట్టి. ఎప్పటి నుంచో ఐకియాకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అది మాలే, నాకు చూడాలని ఉంది, నాకు ఐకియాకి వెళ్ళాలని ఉంది. సరే వెళ్ళింది. చూడు నీ ముఖం ఎక్కడ ఉంది. అస్సలు స్టామినా లేదు దీనికి, వేస్ట్. ఇక్కడికి వచ్చి పైకి వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే ఐకియాకి వెళ్తున్నాం. నాకు ఫస్ట్ టైం ఇది, సో నాకు చూడాలని క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడైతే ఐకియా బేస్మెంట్ లో ఉన్నాం. హెల్మెట్ లోపల పెడుతున్నాడు. అసలు మాకు అర్థమే కాలేదు ఎటు సైడ్ వెళ్ళలో. మొత్తం గజిబిజిగా ఉంది, ఫస్ట్ టైం కదా. ఎవరిని అడుగుదామన్నా ఎవరు లేరు. ఇంకా ఎవరో ఫ్యామిలీ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి సార్, ఆ స్పెట్స్ మర్చిపోయాడు అని చెప్పి మళ్ళీ బండి వరకు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. మోడల్ సూపర్ మోడల్, చప్రీ మోడల్, సౌరవ్ మోడల్. సో గాయస్ ఇప్పుడు ఐకియాలో వచ్చాము. కొత్త స్పెట్స్ కొనుక్కున్నాను, ఇది కొత్త టోపీ కొనుక్కుంది. సో ఐకియా బేస్మెంట్లో ఉన్నా. వెనక జనాలు వచ్చారు, సడన్గా ఏం చెప్పలేకపోయాను. సో అందుకే ఐకియా బేస్మెంట్లో ఉన్నాం ప్రజెంట్. పైకి వెళ్తాం, చూద్దాం ఏమో ఎలాగుంటుందో. ఇదైతే భలే తిరుగుతుంది. దీంట్లో నుంచి వచ్చాము. మిస్టర్ బీన్లో ఉంటుంది కదా, అలా తిరిగింది ఇది. పైకి ఎక్కితే ఇప్పుడు అన్నీ ఉంటుంది. మోడల్ సూపర్ మోడల్. సౌరవ్ తర్వాత డబ్బులు దొబ్బెడ్డంలో ఇంకెవ్వరైనా. అక్కడ మాకు నచ్చినవి ఏంటి లేదు తినడానికి, కానీ కక్కుర్తి పడిపోయి ఏదో ఒకటి తినేయడానికి వెళ్ళిపోతున్నాడు. అన్ని ఓవర్ రేటెడే, అయినా మనకు అనవసరం. మన డబ్బులు దొబ్బెడ్డమే మన మెయిన్ ఉద్యమం. నేను అక్కడ గోవా ఐస్ క్రీమ్ తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది, గోవాలానే ఉంది. సౌరవ్ ఏమో చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. నాకు అసలు ఈ మధ్యన ఏంటో చాక్లెట్స్ తినాలన్న ఇది కూడా పోయింది ఇంట్రెస్ట్. మెయిన్ ఈ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవన్నీ తింటుంటే నోరు చేదైపోతున్నాయి. ఇంకా నాకు అంటే ఆ వాటర్ తాగాలనిపిస్తుంది నోరు చేదైపోతుంటే. ఇంకా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే నోరు ఊరుతుంది ఆ ఐస్ క్రీమ్ కోసం. చాలా బాగా చేశాడు. మీరు కూడా నా వీడియో చూస్తూ ఆస్వాదించుకోండి. చాలా డిఫరెంట్గా ఉంది.
వద్దులేదా? ఇక్కడ చూడండి, వాడికి తెలుసు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నానని చెప్పి ఏదో 2 సిప్పులు తిన్నానని చెప్పి దున్నపోతులాగా అంటున్నాడు. పండు రావాలి. 2 నిమిషాలు దేన్ని ప్రశాంతంగా చూడనివ్వడు. కానీ కొన్ని కాస్ట్ ఏమో బాగానే ఉన్న రీజనబుల్గా అనిపించింది, కానీ కొన్ని చూస్తే బాగా ఓవర్ రేటెడ్ అనిపించింది. కానీ క్వాలిటీ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. కొనింది లేదు చేసింది లేదు, మనకి ఎందుకు లేని ఇలాంటి డిస్కషన్. మా అక్క వాళ్ళు చాలా సార్లు ఇక్కడ దొబ్బేశారంట వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి, ఏవేవో స్పూన్లు దొబ్బేసింది, ఏవో దొబ్బింది. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా దొబ్బుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏం చేశారో అని. సౌరవ్ గారు నాకు ఎక్కువ విసిగించాడంటే ఇలాంటి అట్ల కర్రతోని వాయిచ్చేస్తాను. ఆ పెద్ద గరిటెని నేను కొరియన్ స్ట్రీట్ ఫుడ్స్ తోని వీటిలో డ్రామాస్ లోని వండడంలో చూసాను నేను. అవి అదే చెప్తున్నాను అక్కడ. పాపం వాడికి నా బ్యాగ్ తో పెద్ద సావాసం అయిపోయింది. తెచ్చింది నేను, వేసుకున్నది వాడు. ఇంకా నా కళ్ళని టాయ్స్ సెక్షన్ మీద పడింది. నాకు యాక్చువల్గా టాయ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక్క డాల్ నాకు చాలా నచ్చింది చూడ్డానికి. వైట్, నాకు మెయిన్ వైట్ కలర్స్ అంటే ఇష్టం, వైట్ క్రీమ్ ఇలాంటి బేజ్ కలర్స్ అంటే నాకు ఇష్టం. ఈ వైట్ పోలార్ బేజ్ చాలా మెత్తగా ఉంది. ఇదే మా స్కాచ్ గాడికి ఇచ్చింటే దీన్ని 100 ముక్కలు చేస్తాడు. ఇవన్నీ చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ చూసాక నా బుర్రలోని బ్రెయిన్ పగిలి ఇంకో 16 ముక్కలు అయ్యింది. ఇప్పుడు నాకు దాని కాస్ట్ గుర్తులేదు, కానీ నా ఎక్స్ప్రెషన్ చూడండి కాస్ట్ చూసాక. మనకెందుకులే ఇలాంటి చీప్ బొమ్మలు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నా. కానీ అన్ని చాలా మెత్తగా భలేగా ఉన్నాయి, మినీసోలో ఉన్నట్టే. ఇక్కడ ది సమ్ ఐ టర్న్డ్ ప్రిటీ అన్న సిరీస్ లోని బొమ్మ ఉంటది కదా, ఆ బొమ్మలానే ఉంది. కలద్దాలు పెట్టుకుంటే సేమ్ అలానే ఉంటది అని చెప్పి చెప్తున్నాను అక్కడ. ఇక్కడైతే బేబీస్ సెక్షన్కి వచ్చాము. చిన్ని కుర్చీలు భలే క్యూట్ ఉన్నాయి పిల్లలకి మాత్రం, కానీ అన్ని కాస్ట్, అన్ని దాటేసే ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ మిర్రర్స్ సెక్షన్స్కి, బెడ్రూమ్ సెక్షన్స్కి వెళ్తున్నాము. మిర్రర్స్ క్వాలిటీ ఏమున్నాయో మీకు తెలుసా? ఎప్పుడైనా మిర్రర్స్ అనేది షాపింగ్ మాల్స్ లోని మంచి కాస్ట్ ఉన్నవి పెడతారు, అందులో మనం బాగా కనిపించాలని చెప్పి. మన ఇంట్లో మిర్రర్ కి షాపింగ్ మాల్ లో ఉన్న మిర్రర్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అయితే సౌరవ్ బ్యాగ్ అయిపోయింది. ఇంకా అదంతా వాడి చేతిలోనే ఉంది. పాపం అలాగే వేసుకొని తిరుగుతున్నాడు, ఆ బరువైంది. ఎవ్రీ అమ్మాయికి ఇలాంటి కైండ్ ఆఫ్ మిర్రర్ అనేది ఒక డ్రీమ్ మాట. ఇలా పెట్టుకోవాలి అని చెప్పి మేకప్ ఇవన్నీ భలే కనిపిస్తుంది చేసుకున్నప్పుడు, ఎంత క్లియర్గా ఉంటుందో. నేనైతే ఏదో రోజు 2 మిర్రర్ కొనుక్కోవడమైనా చేయించుకోవడమైనా ఇలా సైడ్ మొత్తం బల్బ్స్ పెట్టించుకొని చేసుకుంటాను డామ్ షూర్గా. నాకు ఇదైతే చాలా ఇష్టం, ఇలా కావాలి అని. ఇంకా మిర్రర్స్ ఎక్కడంటే నేను అక్కడే ఉన్నాను. ఈ అమ్మాయిలకి అంటే అమ్మాయిలు అందరికీ ఇలాంటి మిర్రర్స్ పిచ్చి ఉంటుంది. వాడైతే అసలు పట్టించుకోవట్లేదు, వాడి దారిని వాడు వెళ్ళిపోతుంది. నేను మాత్రం ప్రతి అద్దం చుట్టూ వీడియో తీసుకుంటున్నాను. కాల్ నొప్పులు వచ్చాయని కూర్చున్నాను. అదైతే హ్యాండ్ బ్యాగ్ ఇది భలే క్యూట్గా ఉంది కదా. 1 మినిట్ ఎంతో మనకు తెలియజేస్తుంది. క్యూట్ గా అనిపించింది. ఇదే 400 అంట. తప్పలేదు మరి, ఎంత పెద్ద షాప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వర్కర్స్ చార్జెస్, సర్వీస్ చార్జెస్ అన్ని వేస్తారు కాబట్టి అంతే అవుతుంది. ఇంకా నాకేంటో ఈ గ్లాస్ ఐటమ్స్ మీద ఒక కైండ్ ఆఫ్ పిచ్ ఉండదన్నమాట. నాకు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు గ్లాస్ ఐటమ్స్ లో వచ్చినా కూడా నేను దాస్తాను అవి. ఆ గ్లాస్ అంటే నాకు నచ్చుతుంది. ఇంకా రూమ్ డెకోర్ సెక్షన్ కి వచ్చేసాము. అన్ని ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 2 లక్షలు 3 లక్షలు పడుతుంది. అండ్ ఆ సోఫా ఎంత మెత్తగా ఉందో. మా హోప్ గాడు ఉండుంటే ఈ పరుపుని పీకి పాకం చేస్తాడు. అదే మా స్కాచ్ గాడు అనుకోండి, దీనిపై చుచ్చుడుడ్డు అన్ని వేసేస్తాడు. ఇక్కడ చూడండి, సౌరవ్ అంటే ఓవర్ యాక్షన్ స్టార్ అంటే సౌరవ్. నాకైతే ఇంకా ఒప్పుకోలేదు. కాల్ పీకేస్తుంది అలా తిరిగి చుట్టూ తిరిగినట్టు కొన్ని మొత్తం. ఇంకా వెళ్ళిపోవడమే. ఫస్ట్ వెళ్ళి కొమ్మాలి. అంటే నీకు కాల్ పీకట్లేదా? ఇప్పుడైతే తినడానికి వెళ్ళిపోతున్నాము. నేను హైదరాబాదీ బిర్యానీ తినాలని చెప్పి చాలా ఆతృతగా ఉన్నాను. సో ఇక్కడ ఏదో రెస్టారెంట్ వచ్చాము, నవాబ్ అనుకుంటా. కానీ మన వైజాగ్ టేస్ట్ పోల్చితే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గానే ఉంది బిర్యానీ. నాకైతే చాలా నచ్చింది, తిన్నాం గట్టిగా. నేనైతే వెయిట్ చేస్తూనే ఉన్నాను మన ఆర్డర్ ఎప్పుడు వస్తుందని. అట్ లాస్ట్ వచ్చింది, సర్వ్ చేశారు. పెద్ద ఘాటు లేదు, చాలా బాగుంది. కానీ నా ఫ్రెండ్స్ కొన్ని దగ్గర సజెస్ట్ చేశారు, అది కొంచెం దూరం అని చెప్పి ఇక్కడ టేస్ట్ చేసాం. నెక్స్ట్ అక్కడ టేస్ట్ చేసింది కూడా మీకు వీడియో పెడతాను. ఇంక ఇంటికి వచ్చేసినట్టు స్కాచ్ గడు బాగా వెల్కమ్ చేసాడు పైకి ఎక్కేసి. ఇంకా వాడితో 2 నిమిషాలు అలా ఆడుకున్నాను.
ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఇంతే గాయస్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.